మూడవ మాట, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. యోహాను సువార్త 19వ అధ్యాయం 26-27 వచనము. మన సిబిసి నుంచి వచ్చినటువంటి సహోదరి మేరీ పద్మనాభం వారు మన మధ్యలో ఉన్నారు. మన తల్లి సంఘం నుంచి వచ్చినటువంటి వారు. అది పేరు తర్వాత నేను ప్రింట్ అయినాక పాస్టర్గా చెప్పినారమ్మా. కాబట్టి నేను సిబిసి అని పెట్టాను. కాబట్టి సిస్టర్ మేరీ పద్మనాభం గారు ఈ మూడవ మాట పైన వాక్య ధ్యానంలోకి నడిపిస్తారు. థ్యాంక్ యూ పాస్టర్ గారు. దేవుని పరిశుద్ధ నామమునకు వందనాలు స్తుతులు తెలియజేసుకుంటున్నాను. ఆయన నామమునకే ఘనత మహిమా ప్రభావములు చెల్లించుకుంటున్నానండి. మరి ఈ యొక్క అస్మత్పేట ఈ యొక్క సంఘానికి నన్ను ఆయన ప్రభు కృప వల్ల ముందుకు నడిపించాడండి. దేవునికి వందనాలు. మరి ముందుగా పాస్టర్ గారికి నా యొక్క మనస్ఫూర్తిక వందనాలు తెలియజేస్తున్నాను. మరి సంఘ పెద్దలకి, సంఘ నాయకులకి, మరి చేరి వచ్చినటువంటి విశ్వాసులందరికీ కూడా దేవుని పరిశుద్ధ నామమున ఈ యొక్క గుడ్ ఫ్రైడే శుభములు తెలియజేస్తూ దేవునికే వందనాలు స్తుతులు తెలియజేస్తున్నాను. ముందుగా మనము యోహాను సువార్తలోని 19వ అధ్యాయము 25-27 వరకు ఎవరైనా చదువుతారండి. ఆయన తల్లియు తల్లి సహోదరియు క్లోపా భార్య అయిన మరియయు మగ్దలేనే మరియయు యేసు సిలువ యొద్ద నిలిచుండిరి. థ్యాంక్ యూ అండి. మరి దాని క్రింద వచ్చినట్లయితే, యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచి ఉండట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తరువాత ఆ శిష్యును చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకునేను. ఆమె ఒక్క నిమిషం ప్రార్థన చేసుకున్నామండి. ప్రభువా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవము కలిగినటువంటి దేవా, జీవాధిపతి, నీకు వందనాలు స్తోత్రాలు. ఈ శుభశుక్రవారం సమయం ఉంది ప్రభు, చేరి వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి హృదయము నీ కొరకు తెరవబడినట్లుగా, ఆ హృదయంలో నీ పరిశుద్ధ వాక్యం నింపబడినట్లుగా సహాయం చేయండి. అల్పురాలు నీ ఎన్నిక లేనటువంటి దాన్ని అయినప్పటికీ నన్ను నీ యొక్క సిలువ చాటును మరుగుపరుచుకొని నీ మాటలను నీ బిడ్డలకు తెలియచేయమని వేడుకొంచు యేసునామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, మనము ఇక్కడ యేసు ప్రభు యొక్క సిలువలో ఆయన పలికినటువంటి 3వ మాటను తీసుకొని మీ ముందుకు వచ్చి ఉన్నానండి. ఇక్కడ దీనికన్నా ముందు మనము గమనించినట్లయితే మొదటి మాటలో మనము యేసు ప్రభువు ఆయన యొక్క నోటి నుండి జాలువారినటువంటి ఆ భయంకరమైనటువంటి శిలువ శ్రమలు అనుభవిస్తూ కూడా ఆయన మాట్లాడినటువంటి ఆ యొక్క పదామృతాలను మనం గమనించినట్లయితే, అక్కడ మనము యేసు ప్రభు మొట్టమొదటిగా ఏం చెప్తున్నాడంటే, తండ్రి వీరేం చేస్తున్నారు, వీరు ఎరుగురు కనుక వీరు క్షమించని మొదటి మాటలో ఎప్పుడైతే ఇతరుల గురించి, తన ప్రజల గురించి క్షమించమని ఆయన సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు తన తండ్రికి, అది చూచినటువంటి 2వ మాటలో మనం చూసిన, నేడు నీవు నాతో పరదేశంలో ఉండు అనే మాట, ఆ యొక్క ప్రక్కనే యేసు ప్రభుతో కూడా ప్రక్కనే సిలువ వేయబడినటువంటి ఆ దొంగ ఆయన యొక్క ప్రార్థన విజ్ఞాపన వింటూ ఉన్నాడు. యేసు ప్రభు వారి యొక్క విజ్ఞాపన ప్రార్థన వింటున్నటువంటి దొంగలో ఒక కలవరము, ఒక మార్పు ఆ క్షణంలోనే జరుగుతుందండి. ఆ క్షణంలోనే జరుగుతూ ఆయన మారు మనసు పొందడానికి, ఆ యొక్క పరలోక నిరీక్షణ అనేది కలగడానికి ఒక సమయం అనేది ఆ దేవుడు అక్కడ ఆయనకి ఇస్తూ ఉన్నాడండి. వితిన్ మినిట్లోనే ఆయన మార్పు చెందడానికి ఒక కారణమైంది. ఇతరుల యొక్క ప్రార్థన, మన యొక్క విజ్ఞాపన ప్రార్థన తన పొరుగు వారిలో మార్పు చెందించడానికి ఒక కారణమవుతూ ఉంటుందన్నమాట. కనుక యేసు ప్రభు చేసినటువంటి విజ్ఞాపన ప్రార్థనలో, తండ్రి వీరు ఏం చేస్తున్నారో వీరికి తెలియదు, నన్ను వారిని క్షమించంటున్నాడు. అంటే అప్పటి వరకు భయంకరమైనటువంటి శ్రమలు అనుభవిస్తున్నాడు. గొల్గొతా కొండ నుంచి గొల్గొతా కొండ వరకు ఆ యెరూషలేము వీధుల్లో ఆయన ఈడుస్తున్నారు, కొడుతున్నారు, రకరకాల శ్రమలు అనుభవిస్తూ ఆయన వస్తూ ఉంటే, అయినా సరే వారిని మీద కోపపడలేదు. ఏం చెప్తున్నాడంటే క్షమించు అని ప్రార్థిస్తున్నాడండి. ఆ క్షమాపణ, ఆ క్షమించమనేటువంటి ఆ హృదయాన్ని దొంగ గమనించాడు. మరుక్షణమైన మారు మనసు పొందిన వ్యక్తిగా మారాడు. అందుకే తండ్రి నేడు నీవు
తండ్రి దగ్గర నుంచి పరదేశకు వెళ్ళాలా అనే ఒక నిశ్చయతను, ఒక నిరీక్షణను సంపాదించుకున్న వ్యక్తిగా, ఒక క్షమాపణ పొందిన వ్యక్తిగా మనం గమనిస్తూ ఉన్నాం అనమాట. ఈ విధంగా ఈ రెండవ మాటను కూడా దేవుడు ఆయన యొక్క నోటి నుంచి మాట్లాడాడు. మరి మూడవ మాటలో మనము గమనించక ముందు ఈ భస్మ బుధవారం మొదలుకొని మనము అంటే మనకి లెంట్ సీజన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఏ విధంగా ఆయన యొక్క ఈ 40 రోజుల కాలాన్ని మండల కాలం అని, చిగురించేటువంటి వసంత కాలం అని అంటూ ఉంటారు ఈ లెంట్ సీజన్ని. వీటిలో మనం ఏ విధంగా స్వపరీక్ష చేసుకోవాలా, మన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి జీవితము మోడుబారిపోయిన పరిస్థితుల్లో నుంచి ఏ విధంగా చిగురింప చేసుకోవాలా అని మనల్ని మనం స్వపరీక్ష చేసుకోవడానికి, మనల్ని మనం ఎగ్జామ్ చేసుకోవడానికి ఇది ఒక మంచి సమయంలో ఈ 40 రోజులు మనం అందరినీ కూడా పాటించే ఉంటాం అన్నమాట. అనేక మంది ఉపవాసాలతో, దీక్షతో ప్రార్థిస్తూ, అనేక వారికి నచ్చిన విషయాలు కొన్ని వదిలేసుకుంటూ క్రీస్తు కొరకు ప్రార్థించినటువంటి వ్యక్తులుగా ఉన్నారండి. మరి ఈ సమయంలో మరి ఎక్కువగా అంటే పాతవి గతించి కొత్త నామంలోకి వచ్చినప్పుడు మరి ఎక్కువగా మనం దేని గురించి ధ్యానించుంటాము? ఏదంటే యేసు ప్రభు గారి యొక్క శిలువ శ్రమల గురించి, ఆయన బోధన గురించి, అదేవిధంగా ఆయన మన కొరకు చేసినటువంటి ఆ పాప పరిహారార్థ బలియాగం గురించి మనం ధ్యానించి ఉంటాం. ఈ పాప పరిహారార్థ బలి అనేది ఆనాడు పాత నిబంధన కాలంలో అనేక రకాలైన బలులను మనం చూస్తున్న పసుక బలు, పశువులని ఇలా. కానీ ఈ అపరాధ పరిహారార్థ బలి అనేది అన్ని బలుల కన్నా కూడా ప్రాముఖ్యమైనటువంటిది అనమాట. ఈ బలియాగాన్ని యేసు ప్రభుల వారు మన కొరకు చేసినటువంటి విధం మనం గమనిస్తాం. ఎందుకంటే మన పాపములకు నిమిత్తం, మన శాపముల నిమిత్తం ఆయన కలువరి శిలువలో బలి అయిపోతున్నాడండి. అటువంటి భయంకరమైన పరిస్థితిలో మనం ఉన్నప్పుడు సిస్టర్ హెబ్రీయులకు రాసిన పత్రిక 13:12 ఒకసారి చూడండి. తన స్వరక్తం చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందాడంట ఆయన. ఎందుకు ఈ గవిని వెలుపట శ్రమ పొందాల్సి వచ్చింది? పరిశుద్ధ లేఖనాలను నెరవేర్చడానికి. ఆ రోజులో ఆ యొక్క బలిని అర్పించినటువంటి తర్వాత ఆ కళేబరాలను తీసుకెళ్లి ఆ యొక్క గవిని వెలుపట పట్టణపు వెలుపల పడవేసేసేవారంటండి. ఇక్కడ యేసయ్య తన్ను తానే అపరాధ పరిహారార్థ బలిగా చేసుకున్నాడు అని మనకి యెషయా గ్రంథము 53లో చాలా స్పష్టంగా చెప్పబడి ఉంది. ఇలా చేయడానికి తండ్రి అయిన దేవుడు కూడా ఇష్టపడ్డాడంట. అందుకే ఇక్కడ మనం గమనించినట్లయితే యెషయా 53:10లో అతనిని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. చూసారా, తండ్రి అయిన దేవుడు ఎందుకు తన కుమారుణ్ణి, ఒక సొంత పశువులమైనటువంటి మనలను మన కొరకు తన సొంత కుమారుణ్ణి ఒక యెరూషలేము వీధుల్లో ఒక సొంత పశువులాగా ఈడ్చుకొని పోతున్నాడండి. ఎందుకంటే మన పాప శాప విమోచన నిమిత్తం యేసు ప్రభుల వారిని ఆ కలువరి శిలువకు అప్పగించినట్లుగా తండ్రి ఒప్పుకుంటున్నాడండి. ఎందుకంటే ఆయన నలగొట్టుటకు తండ్రికి కూడా ఇష్టం అయిపోయిందంట. చూసారా ఎంత ఎటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. మరి ఈ గవిని ఎదుట అంటే పట్టణము వెలుపల ఈ యొక్క కలువరి శిలువ ఇది జరుగుతుందన్నమాట. శిలువకు సంబంధించినటువంటి ఈ శ్రమలను యేసు ప్రభు పొందుతున్నాడండి. ఈ కపాలం అనబడిన స్థలాన్ని మనం లోక 23:33 చూస్తే యేసుని ఆ స్థలంలో శిలువ వేశారంట. గ్రీకు భాషలో ఈ కపాలం అనబడిన స్థలాన్ని కల్వరి అని అంటారనమాట. అదేవిధంగా హెబ్రీ భాషలో గొల్గొతా అనే పేరు కూడా ఈ కపాలం అనబడినటువంటి స్థలానికి ఉందనమాట. అందుకే మనం గొల్గొతా కండి అంటాం, కలువరిగిరి శిలువ యాత్ర అంటాము, ఇలా రకరకాలుగా ఉంటాయండి. అయితే ఈ శుక్రవారం ఈ శుభమని మనం ఎందుకు అందరూ ఉపవాసాలుండి కన్నీటితో మొదలుపెట్టి వేదనతో ఉంటే ఎందుకు ఈ శుభ శుక్రవారం మనం శుభకరంగా ఎంచుకుంటాము అంటే మనకు ఆ విడుదల కలిగిందండి పాపం నుంచి, శాపం నుంచి. అది మనం గుర్తు చేసుకోవాలి, నిరంతరం దాని గురించి మనము ధ్యానించాలన్నమాట. కనుక ఆయన పలికినటువంటి శిలువ మీద పలికిన ఈ అమృత వాక్కుల్లో ఈ మొదటి వాక్యం ఏంటి, రెండవ వాక్యం ఏంటి మనము గమనించుకున్నామండి. తర్వాత ఇప్పుడు మనం గమనించినట్లయితే మూడవ వాక్యంలోకి మనం వచ్చినప్పుడు అప్పటి వరకు యేసుతో ఉన్నటువంటి ఆ శిష్య బృందం అంతా చల్లా చెదరైపోయిందండి. ముందుగానే గెత్సెమనే తోటకు ముందే యోధా వెళ్ళిపోయాడు. తరువాత నేను నిన్ను ఎన్నటికీ విడిచిపోను, నీతోనే ఉంటాను, జీవితాంతం నీ కొరకే జీవిస్తాను, అదేవిధంగా వీలైతే నా ప్రాణాన్ని కూడా నీకు ఇస్తాను, నీ కొరకు నేను ధారపోస్తానని చెప్పిన పేతురు గారు వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోతే అతను నేను ఎరుగుదని చెప్పి మరీ వెళ్ళిపోతున్నాడు. మరి ఇటువంటి పరిస్థితి
ఎవరు లేరండి దూరం చూస్తుంటే. అప్పటి వరకు యేసయ్యని వెంబడిస్తున్న జన సమూహం ఎక్కడ? ఆయన తేరిపారు చూస్తున్నాడు. ఆ భయంకరమైన మండు టెండలో రక్తసిక్తమైన తన దేహంతో ఆ యొక్క శరీరం నుంచి గాయాలు కారుతున్నాయండి. గాయాల్లోంచి రక్తము ప్రవహిస్తూ ఉందన్నమాట. ఎందుకంటే ఆనాడు రాజు వారు బహు క్రూరులుగా ఉండేవాడు. యోధా సైనికులు ఒక్కసారి తమ యొక్క కొరడాలను జులిపించి ఆ యొక్క శరీరం మీద ఆయన కొట్టినట్టయితే ఆ కొరడాలలో నుంచి మాంసము అలాగా వచ్చేసేదంట శరీరంలో నుంచి. మరి అంత భయంకరమైనటువంటి పరిస్థితిని యేసు ప్రభు అనుభవిస్తూ ఆ మండు టెండలో ఆ యొక్క భూమికి ఆకాశానికి మధ్య ఆయన సిలువలో వేలాడుతూ ఉన్నాడండి. మరి ఇట్టి సమయంలో ఎవరు నా కొరకు నిలబడుతున్నారని చుట్టూ పరికించి చూసినప్పుడు ఒక్క 4 స్త్రీలు, ఒక తన శిష్యుడైనటువంటి యోహాను మాత్రమే అక్కడ కనబడుతున్నారు. మిగిలిన వారందరూ వెళ్ళిపోయారండి. అప్పటి వరకు ఈ సిలువ కట్టడానికి ముందు వరకు యేసు ప్రభుని వెంబడిస్తూ ఆయన మీద పడుతూ ఉన్నటువంటి ఒక గొప్ప జనసమూహం అక్కడ లేదండి. ఆయన అరణ్యానికి వెళితే అక్కడికి పరిగెత్తేవారు, ఆయన నదీ తీరానికి వెళితే అక్కడికి కూడా పరిగెత్తేటువంటి వారు. ఎవరైనా ఆయనకి విందుకో భోజనానికి పిలిస్తే అక్కడికి కూడా గుంపుగా వెళ్ళేటువంటి ఆ ప్రజలు లేరండి. మరి ఈనాడు మనమున్నామా? ఎటువంటి దేవుని నామము నిమిత్తము శ్రమలు వచ్చినప్పుడు, కష్టములు వచ్చినప్పుడు మనం అక్కడ నిలబడగలుగుతున్నామా? ఆయన నామము నిమిత్తము మనం అక్కడ నిలబడి ఆయన నామాన్ని ప్రకటించే వారంగా ఉన్నామని ఒక్కసారి మనం ఆలోచించుకోవాలండి. కనుక వేర్ వి స్టాండ్ అనేది మనం ఎప్పుడు కూడా అది ఆలోచిస్తూ ఉండాలి. ఏ ప్రాంతంలో ఎందుకొరకు, క్రీస్తు కొరకు మనము జీవిస్తున్నామా లేదని. అప్పటి వరకు ఉన్నటువంటి అదంతా పారిపోతున్నాం. ఒక ఎగ్జాంపుల్గా మనం చూస్తే కపెర్నహూములో ఆయన యేసు ప్రభువుల వారు ఒక ఇంటికి వచ్చాడండి. కపెర్నహూములో అక్కడికి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి జనసమూహం అంతా ఆ ఇంటి మీద పడిపోయి నిండుగా ఉండిపోయాడు. ఒక పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తిని తీసుకుని కొంతమంది వచ్చారు. స్వస్థత కొరకు తీసుకొస్తే ఆయన లోపలికి తీసుకెళ్లి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళడానికి కూడా స్థలం లేదు. అప్పుడు వాళ్ళు పైకి వెళ్ళి, మనకందరూ తెలిసింది, పైకి వెళ్ళి ఆ కప్పును ఊడదీసి ఆయన పక్షవాయువు కలిగిన వ్యక్తి ఉన్న మనసాన్ని క్రిందకు దించారనమాట. అంటే అటువంటి సిచ్యువేషన్ మరి ఆ ప్రజలేనండి. అప్పటి వరకు సద్దుకైలు, శాస్త్రులు, పరిశీలు ఆయన వెంబడిస్తూ ఆయన మాటలతో శోధిస్తూ హింసిస్తున్నటువంటి వారు కూడా పారిపోయారండి. ఎందుకంటే ఈ యొక్క రాణువు వారు అంటే రోమా సామ్రాజ్య సైనికులు, బహుకూరులు. ఆయన ప్రక్కన ఉన్న వారిని కూడా హింసించి సిలువ వేసేదానికి వాళ్ళకి అవకాశాలు, అధికారాలు ఉన్నాయి. కనుక మనము దేవుని విషయంలో నిలబడుతున్నామా లేదా మరి అక్కడ గమనిస్తూ ఉన్నాడు ఆయన. ఒక అటువంటి భయంకరమైన పరిస్థితిలో దేవుడు యేసు ప్రభుల వారు ఉన్నారండి. ఒక భక్త కవీశ్వరుడు మన యొక్క పరిషత్ ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ కీర్తనలో రాస్తూ పాట పాడుతున్నాడండి. సిలువను చూచుకొలది శిల సమానమైన మనసు కరిగి నలిగి నీరైపోతున్నదంట. చూసారా? అటువంటి భయంకరమైన సిచ్యువేషన్ ఉందండి అక్కడ. కానీ ఆ దారిని వెళ్ళే వాళ్ళు తలలు ఉంచుతూ, వీడు నిజమైన దేవుని కుమారుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకున్న సిలువ నుంచి దిగు అనేటువంటి హేళనలు కూడా చూస్తూ ఉన్నాడండి ఆయన. అయినా సరే ఆయన తన యొక్క కరుణా దృష్టితో అన్నది గమనిస్తూ ఉన్నప్పుడు అక్కడ 4 స్త్రీలు ఉన్నారు. ఆ 4 స్త్రీలు తప్పక ఇంకెవ్వరూ లేరండి. స్త్రీలని మనం ఏమనుకుంటామండి? మామూలుగా అబలలు, వీళ్ళు బలహీనులు, అది ఇది అనుకుంటారండి. కానీ క్రీస్తుని విశ్వసించిన ప్రతి స్త్రీ కూడా బహు బలవంతురాలుగానే ఉంటుందండి. ఆమె బలమైనటువంటి ప్రేమ కలిగినటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉంటాము. అక్కడ ఆ స్త్రీలు ఎన్ని సమస్యలు వచ్చి ఎదుర్కోవడానికి ధైర్యంగా అక్కడ నిలబడుకొని చూస్తున్నారండి. మరి వారిలో ఆయన యొక్క తల్లి అయిన మరియా మరియు అక్కడ యోహాను గారు మాత్రమే ఉన్నారండి. శిష్యుల్లో అతి చిన్న వయసులో ఉన్నటువంటి ఆ యోహాను యేసు ప్రభు రొమ్మును ఆనుకొని ఆయన హృదయ స్పందనను గమనించిన వ్యక్తి, ఆయన యొక్క ప్రణాళికలు, ఆయన యొక్క ఆలోచనలను గమనించిన వ్యక్తిగా యోహాను చూస్తూ ఉంటామండి. ఆ యోహాను తన తల్లికి సపరలు చేస్తూ ఆమెకు ఆసరాగా అక్కడ నిలబడుకోవడం మనం గమనిస్తూ ఉంటామండి. అప్పుడు ఆ సమయంలో యేసు ప్రభువు తన తల్లిని ఆ దగ్గర ఆ చెంత చూచి కొంత ఊరట పొందాడు. ఏ సమస్యలో ఉన్నా, ఏ బిడ్డ అయినా కష్టాల్లో ఉన్నప్పుడు తల్లి వెళ్ళి ఓదార్చినట్లయితే ఆ కష్టం సగం తీరిపోతుంది అంటారు కదా. ఆ రకంగా తన తల్లిని చూడగానే యేసు ప్రభువుల వారు పడుతున్న ఆ భయంకరమైన వేదనను కొంత ఊరట లభించిందని మనము ఆలోచిస్తే అర్థమవుతూ ఉంటుంది. యేసు ప్రభు ఆ ఇంటికి మనం ముందుగా యేసుక్రీస్తుల వారిని కానీ గమనించినట్లయితే ఆయన ఒక పెద్ద కుమారుడుగా 33.5 సంవత్సరములు యేసు ప్రభు యొక్క తల్లితో ఆయనకి అనుబంధం కలిగిన వ్యక్తిగా ఉన్నాడనమాట. ఆప్యాయత, అనురాగాలు పొందినాడు తల్లి దగ్గర నుంచి. ఒక కుటుంబ బాధ్యతను మోసినటువంటి ఒక పెద్ద కుమారుడుగా ఆయన ఉన్నాడు. 30 సంవత్సరాల కుటుంబాన్ని పోషించిన వ్యక్తిగా కూడా మనము చూస్తూ ఉంటాం అనమాట.
అయితే ఆయన బాల్య దినాలు గుర్తుకొస్తున్నాయి. ఆయన మనోపలక మీద తల్లితో తనకున్నటువంటి ఆ యొక్క దగ్గరతనాన్ని చూస్తూ ఉన్నాడు అనమాట. చూసి తల్లి వేదన పడ్డాన్ని గమనిస్తున్నాడు. ఆయన హృదయాంతరంగాలను పరిశీలించేటువంటి దేవుడు కనుక తల్లి హృదయంలో ఉన్న వేదనని గమనిస్తూ ఉన్నాడండి. కానీ ఇక్కడ మరియమ్మను చూసినట్లయితే, అయ్యో ఏంటి నా కుమారుని పరిస్థితి, దేవాది దేవుడు విమోచన కొరకు వచ్చినాడని ఆ రోజు దూత చెప్పింది కదా, లోకరక్షకుడుగా జన్మించాలి, మరి నా కుమారుని పరిస్థితి ఏంటి, ఎవరో దేశద్రోహులకి, రాజద్రోహులకి, నరహంతులకి, బందిపోటు దొంగలకు వేయవలసినటువంటి ఈ భయంకరమైన శిక్షని నా కుమారునికి వేస్తున్నారే, ఇది ఎంత మాత్రమో సబబు అని ఆమె హృదయంలో వేదన రోధిస్తూ ఉందండి. మరియమ్మకు ఒక సంఘటన పదే పదే గుర్తుకొస్తుందండి. లూకా సువార్త 2వ అధ్యాయానికి వచ్చి తీసుకున్నాము. లూకా సువార్త 2వ అధ్యాయము 21 నుంచి తీసుకోండి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. తర్వాత 35వ వచనం చూడండి. చెప్పాను. థ్యాంక్ యూ ఇక్కడ యేసు ప్రభుకి 8 దినముల వయసు అప్పుడు సున్నతి చేయవలనని వారు యెరూషలేము దేవాలయానికి తీసుకెళ్లారు. అక్కడ వారి యొక్క ధర్మశాస్త్ర గ్రంథం ప్రకారము ఆమెకు, ఆ చిన్న బిడ్డకి ప్రభువునకు ప్రతిష్ఠించవలసిన సమయం. అప్పుడు భక్తిపరుడు, నీతిపరుడైనటువంటి సిమియోను అనేటువంటి దైవజనుడు అక్కడికి వస్తాడండి. వచ్చి యేసు ప్రభుల వారిని ఎత్తుకొని ఆ యొక్క దేవదేవునికి స్తుతులు చెల్లిస్తూ ఆయనను దీవిస్తాడు. నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో ఈ దాసుని పోనిస్తున్నావు. ఎందుకంటే సిమియోను గారు ఎంతకాలం నుంచి తన ప్రజల యొక్క విమోచన కొరకు, వారి యొక్క ఆదరణ కొరకు ఎదురు చూస్తున్నటువంటి దైవజనుడండి. మరి ఆయన ప్రవచిస్తూ ఉన్నాడు. అమ్మ ఏమని చెప్తున్నాడంటే, తన తల్లి అయిన మరియతో ఏం చెప్తున్నాడంటే, అమ్మ నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోను, ఆయన తీసుకుపోనని తన తల్లి అయిన మరియతో చెప్తున్నాడండి. ఏమిటా ఖడ్గము, ఎందుకు ఆమె హృదయంలో దూసుకుపోతుంది? మరియమ్మ అది పదే పదే తలంచుకుంటా ఉందండి. ఏంటి ఇదేనా ఆ ఖడ్గము? యేసు ప్రభుల వారిని ఆ శిలువ మీద చూసినప్పుడు ఆమెకి అసలైనటువంటి ఆ ప్రవచనపు నెరవేర్పేందో అర్థమవుతుందండి. కానీ నిజానికి చెప్పాలంటే ఒక తల్లిగా ఆమె అనేక సార్లు ఈ యొక్క ప్రవచనాన్ని గుర్తు చేసుకుంటుందండి. మొట్టమొదటిగా ఆయన సున్నతి చేయబడే సమయంలో అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన చెప్పిన తర్వాత అప్పుడు తర్వాత మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 2:14 చదువుతారా? రాత్రి వేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తులకు వెళ్ళి, థ్యాంక్ యూ, ఐగుప్తులు వెళ్ళి నా కుమారుని పిలిచిందని చెప్పినట్లుగా లేఖనాల నెరవేర్పు జరిగింది. అంటే హేరోదు ఆ శిశువును చంపదూస్తున్నాడు కాబట్టి ఆ బిడ్డను తీసుకుని పారిపోండి అన్నప్పుడు తన తల్లిని తీసుకొని ఆ యోసేపు పారిపోతున్నాడండి ఐగుప్తుకి, అన్య ప్రాంతానికి, అన్యజనులు నివసించేటువంటి ప్రాంతానికి, ఏ మాత్రము పరిచయం లేనటువంటి ఆ ప్రాంతానికి పరుగులెత్తుతూ ఉన్నారండి. ఆ బిడ్డని కాపాడుకోవాలి, యేసు ప్రభుల వారిని మనము కాపాడుకోవాలా, రక్షించుకోవాలని ఆ తపనతో పరుగులెత్తుతున్నారండి. అప్పుడు అనుకోండి ఆ తల్లి, ఇదేనా సిమియోను చూపించినటువంటి ఆ ఖడ్గము, ఇదేనా ఆ సిమియోను చెప్పినటువంటి హృదయంలో దూసుకొని పోయే ఖడ్గమని ఆ తల్లి ఎంతో వేదన పడి ఉండొచ్చండి. మరి అదేవిధంగా రెండోసారి మనం గమనిస్తే ఆయనకి 12 సంవత్సరాల వయసు అప్పుడు యెరూషలేము దేవాలయానికి వాళ్ళు పస్కా పండుగను ఆచరించడానికి తన తల్లి తన యొక్క కుమారుడని యేసు ప్రభు వెళ్ళినప్పుడు, ఒక దినం వెళ్ళారు, పస్కా పండుగ ఆచరించారు, తిరిగి ఒక దిన ప్రయాణం అంతా వాళ్ళు వెనుక వస్తూ ఉన్నప్పుడు అప్పుడు గమనిస్తున్నారు, ఏది యేసు ప్రభుల వారు మనతో రాలేదేంటి, నా కుమారుడు లేదేంటి అని వాళ్ళు ఆమె వెతుకుతూ బాధపడుతూ దిగులు పడుతూ ఆ కుమారుడిని, అయ్యో నా విమోచకుడుగా ఉన్నటువంటి నా ప్రజలను విమోచించారు రక్షకుడు, నా గర్భమున పుట్టితే నేను ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేశాను, నా కుమారుడిని నేను కలగనా లేదా, నా కుమారుడిని నేను తీసుకోరాగలనా లేదా, నా హృదయం
వేదన పడుతుందో, ఆ శూన్యాలు చెప్పినటువంటి ఆ హృదయంలోనికి దూసుకుపోయే ఖడ్గం ఇదేనా అని ఆ హృదయం కలవరపడి ఉంటుందండి. చూసారు, ఒక తల్లి తన కుమారుడి కొరకు ఎంత ప్రయాసపడతా ఉందో. ఈ యొక్క యేసు ప్రభుల వారి కొరకు ప్రయాసపడుతుంది. దాదాపు 3 దినములంత ప్రయాణం వెనక్కి వెళ్ళి వెతికి యెరూషలేములో ఆయన చూసిందంట. అప్పుడు ఆయన అన్నాడంట, నేను నా తండ్రి పని మీద నేను ఉన్నాను కదా, మరి నీవు ఏంటమ్మా ఇలా నా కొరకు వెతుకుతున్నావు? అప్పుడు ఆయనకు అర్థమవుతుంది, అరే నేను సర్వోన్నతుల దేవుని కుమారుడిగా నా గర్భవాసాన్ని ఆయన జన్మించాడు కదా, నేను ఎందుకు ఇంత పొరపాటు పడ్డాను? నేను ఆయన ఆ సమయంలో ఆమె నెమ్మది పొందుతుందండి. ఒకవైపు యేసు ప్రభు యొక్క సేవా పరిచరణ తన తల్లి మరియమ్మ గమనిస్తుంది, మరొక వైపు ఆయన అద్భుతాలు స్వస్థతలు చేయడం ఆమె గమనిస్తుంది. కానీ మరొక వైపున ఆమె ఆ యొక్క అనేక రకమైన విమర్శలు నా కుమారుని చేస్తూ ఉన్నారే, రాళ్ళు రుమ్ముతున్నారు, కొట్టేదాన్ని పైకి వస్తున్నారు, ఒకవైపు చూస్తుంటే చంపు చూస్తున్నారని వేదన పడుతోందండి. ఒక తల్లి హృదయం కలవరపడుతోంది. మిక్సింగ్ ఫీలింగ్స్ తో ఆమె అల్లాడిపోతోంది. ఎలాగ నా కుమారుని చంపాలనుకుంటున్నారు, నా కుమారుని ఒకవైపు రాజు చేయాలని కొంతమంది అనుకుంటున్నారు, మరి కొంతమంది చంపాలని సిద్ధపడుతున్నారు. ఎలాగా అని ఆమె ఏడుస్తూ బాధపడుతుందని ఆ సమయాన్ని చూస్తే మనము యెషయా 53:2 ఆయనకు స్వరూపము సొగసును కోల్పోయిన పరిస్థితిలో చూస్తుందన్నమాట. అయ్యో సుందరమైన నా కుమారుని యొక్క మోము రక్తసిక్తమైపోయింది, ఆ యొక్క స్వరూపమును సొగసును కోల్పోయాడు, నా కుమారుని యొక్క దెబ్బలు ఈ రకంగా భయంకరంగా ఉన్నాయా అని ఆయన ఆలోచిస్తూ ఉన్నాడండి. ఆమె ఆలోచిస్తూ ఉంది. కనుక ప్రతి దేవుడు ఆమె హృదయాన్ని చూస్తూ ఉన్నాడు. యేసు ప్రభువు ప్రతి తల్లి హృదయాన్ని కూడా చూస్తూ ఉంటాడండి. తన బిడ్డల యొక్క భవిష్యత్తు కొరకు, తన బిడ్డల యొక్క రక్షణ కొరకు ఎలాగ ప్రార్థిస్తున్నారు తల్లులు, ఏ విధంగా మొరపెడుతున్నారు ఆయన చూస్తూ ఉన్నాడండి. ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడు ఆయన. నిరంతరం కూడా మనల్ని పరిశీలిస్తూ మన హృదయాలను ఆయన చూస్తూ ఉన్నాడనమాట. యేసయ్య తన తల్లిని గమనించినప్పుడు ఆమె తన ఎడబాటును తట్టుకోలేనటువంటి పరిస్థితులు ఆమెకు ఉంది కనుక ఆమెకు ఎలాగైనా సరే ఆమెకు ఓదార్పు కావాలి, ఆమెను ఆదరించేవారు కావాలి. కానీ యేసు ప్రభులో కొన్ని యొక్క లక్షణాలు ఉన్నాయండి. 2 ద్వంద్వ స్వభావాలను మనం చూడొచ్చు. డివైన్ నేచర్ అని, హ్యూమన్ నేచర్ అని. మానవ స్వభావము, దైవ స్వభావము 2 ఉన్నాయండి. దైవ స్వభావం నిమిత్తం సర్వోన్నతుడైన దేవుని కుమారుడుగా తండ్రి చిత్తాన్ని చేయడానికి ఆయన వచ్చాడు. కానీ ఇక్కడ మానవ స్వభావం కలిగినటువంటి వాడుగా, సంపూర్ణమైన మానవుడుగా తన తల్లి యొక్క బాధ్యతను నెరవేర్చవలసిన బాధ్యత తనకు ఉన్నది. అప్పుడే ఆయన అక్కడ తల్లికి ఆసరాగా ఉన్నటువంటి యోహాన్ని గమనిస్తూ ఉన్నాడు. యోహాన్ని చూస్తున్నటువంటి ఆయన ఆ యొక్క యోహానికి పిలుస్తున్నాడండి. ఈ యోహాను ఎంతో ఎన్ని సమస్యలు వచ్చిన దేవుని కొరకు నిలబడేటువంటి వ్యక్తిగా ఉన్నాడు. కనుక తల్లి ఈ రకంగా ఆ యొక్క తల్లిని తీసుకొచ్చి యోహానికి అక్కడ సిలువ అని చెప్తూ ఉన్నాడండి. అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని శిష్యుడికి చెప్తున్నాడు. ఈ రకంగా వారిద్దరి మధ్య ఒక బాంధవ్యాన్ని ఏర్పరుస్తున్నాడండి. యేసు ప్రభువు వారు ఆ పరమ రక్షకుడు ఆయనే తన తల్లిని విస్మరించక ఆమెకి ఓదార్పును ఆదరణను అనుగ్రహించడానికి తన ప్రియమైన శిష్యుని ఆమెకి తన కుమారుడిగా అనుగ్రహిస్తున్నాడండి. మరి మనము మన బాధ్యతలను మనం ఏ విధంగా స్వీకరిస్తున్నాము? ప్రభువుని ఎరిగిన వారము, విశ్వాసములు మనం చెప్పుకునేటువంటి వారము, తల్లిదండ్రులను మనం ప్రేమిస్తున్నామా? మార్కు సువార్త 7:10 అంటాడు, నాకేమి ప్రయోజనం అది కొర్బాను అంటున్నారండి కుమారులు. కొర్బాను అంటే దేవార్పితము. ఏంటి అంటే తల్లిదండ్రులకు చేయవలసినటువంటి బాధ్యతను నెరవేర్చక, తల్లిదండ్రులకు ఇవ్వవలసినటువంటి వారికి అవసరాలు తీర్చక, నేను మీకు కాదు నేను దేవుడికి అప్పగిస్తున్నాను అని. ఈ రోజుల్లో అనేక మంది దశమ భాగాలు రకరకాలు ఇస్తూ ఉంటారు. కానీ దేవుడు తల్లిదండ్రులను ప్రేమించకుండా ఎన్ని ఇచ్చినా కూడా అది వ్యర్థమే. దేవుడు మీకు శిక్ష తప్పదని అంటున్నాడు అనమాట. రేపు రాబో రోజుల్లో ఆ తీర్పు సమయంలో వారు దేవుడు అంటాడు, అక్రమం చేయవారు నా ఎద్దరిని పోండి, ఈ భూమి మీద ఉన్నప్పుడు నీ తల్లిదండ్రులు గౌరవించినప్పుడు మీకు ఇక్కడ పరలోక రాజ్యానికి ఏ మాత్రం అర్హత లేదని చెప్తున్నాడండి. తండ్రిని థ్యాంక్ యూ అమ్మా. తండ్రిని దూషించేటువంటి వారికి మరణశిక్ష తప్పదంటండి. సామెతలు 23:22 చెప్తున్నారు, నీ తల్లి ముదిమి అందరూ నిర్లక్ష్యం చేయకూడదండి. తల్లిని ముదిమి అందరూ నిర్లక్ష్యం చేసినట్లయితే దేవుడు వారికి క్షమాపణ లేదండి. మా ఇంటి ముందర ఒక రిటైర్డ్ టీచర్ వస్తూ ఉండేదండి. అప్పుడప్పుడు ఆమెను చూసి, ఎందుకమ్మా ఈ ఆల్వేస్ ఇక్కడ ఆ ఇంటికి తిరుగుతుందంటే వారి కుమారుడు అంటాడంట, అమ్మ రోజంతా నువ్వు ఇంట్లో ఎందుకుంటావు, నేను ఆఫీస్కి వెళ్తున్నాను, నీ కోడలికి నచ్చట్లేదు, ఆమెని రోజంతా అమ్మ నువ్వు వెళ్ళి అక్కడ
ఉంటుందంట. ఈరోజు అధునాతన భవనాల్లో ఉన్న పూరి గుడిసెల్లో ఉన్న తల్లి స్థానం ఎక్కడ? ఏ మూల కూర్చొని ఉందా? ఒక ట్రంకు పెట్టిలాగా ఇసిరి మూల పడేస్తున్నారా? మరి గమనించాలండి. మనం క్రైస్తవ విశ్వాసులుగా మన తల్లిదండ్రులను గౌరవించేవారుగా ఉండాలి. ఈ నిర్గమ కాండంలో సెలవిచ్చినట్టుగా 10 ఆజ్ఞల్లో నీ తల్లిని నీ తండ్రిని సన్మానించని చెప్తున్నారండి. మరి ఆ మాటని, ఆ ఆజ్ఞని మనం పాటించవలసిన బాధ్యత మనకు ఉంది కదా. ఆ యొక్క ప్రభుల వారు తన తల్లిని విస్మరించలేదు. ఆ కష్ట సమయంలో, ఆ శ్రమలో కూడా యోహాను గారు తన దేవుడు చెప్పిన బాధ్యతను నెరవేర్చాడు కనుకనే ఆ యోహాను పరలోక రాజ్యం గురించిన మర్మాలు తెలియజేస్తున్న ప్రకటన గ్రంథాన్ని ఆయన చేత రాయించగలిగాడండి. కనుక యోహాను ఏ విధంగా యేసు ప్రభు యొక్క బాధ్యతను స్వీకరించాడో మనము ఈ భూమి మీద ఉన్నప్పుడే తల్లిదండ్రులను మన బాధ్యతను విస్మరించకుండా వారిని చూడాల్సిన బాధ్యత మనకు ఉన్నదండి. అప్పుడే పరలోక రాజ్యం యొక్క తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన వారంగా మనం ఉంటామండి. కనుక పేదవారని, అనాథులని, తల్లిదండ్రులు విడిచిపెట్టకుండా ఏ సమయంలోనైనా ఏ స్థితిలో ఉన్నా తల్లిదండ్రులను విస్మరించకూడదని మనకు ఈ యొక్క వాక్య భాగం ద్వారా మనం తెలుసుకుంటున్నామని. ఈ రోజులు ఒక తల్లిదండ్రుల పట్లనే కాదు, ప్రతి విశ్వాసి సంఘము పట్ల, సమాజం పట్ల, ఇరుగు పొరుగు వారి యొక్క రక్షణ పట్ల కూడా మనము ఒక బాధ్యత కలిగి ఉండాలి. యేసు ప్రభు అంటాడు, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించండి. ఇదేనండి బాధ్యత. అదేవిధంగా యేసు ప్రభులు వారు చెప్పినట్లుగా మనల్ని సువార్త సేవలో కూడా మనము ముందుకు రావాలండి. ఇటువంటి బాధ్యతలని దేవుడు పెట్టున్నాడు. ఎవరైతే వినయము విధేయత కలిగి క్రీస్తు కొరకు ఎదురు చూస్తూ, ఆయన సన్నిధిలో ఎదురు చూస్తూ, యోహాను వల్ల ఆయన రొమ్మును ఆనుకొని ఆయన చెప్పే మాటలు విని అంగీకరించి చేయగలుగుతున్నారో వారు మాత్రమే దీనికి అర్హత కలిగిన వారుగా ఉంటారండి. కనుక ఇటువంటి బాధ్యతలు ఈ పరలోక రాజ్యంలో పోకముందే ఈ భూమి మీదే మనం నెరవేర్చే వాళ్ళగా ఉండాలి. మరి కరోనా సమయంలో మనం గమనిస్తే అనేక మంది తల్లిదండ్రులు కోల్పోయిన కుటుంబాలు శూన్యమైపోయాయి. తల్లి లేని కుటుంబము, ఆ కుటుంబంలో ఎంతో శూన్యత, నిశ్శబ్దత ఉంటుందండి. తల్లి ఎంతో మమతానురాగాలు పరిచేటువంటి తల్లి. అటువంటి తల్లిని, అటువంటి తండ్రిని మనము ప్రేమించే వారంగా ఉండాలండి. ముదిగిన వయసులో తల్లిని, తండ్రిని ప్రేమించి, ఆదరించి, వాళ్ళ అవసరాలు కనుక్కొని వారిని మనం గమనించాల్సిన బాధ్యత మనకున్నదని యేసు ప్రభుల వారు ఈ యొక్క 3వ మాట ద్వారా సెలవిస్తున్నాడండి. కనుక ఈ మాటలు మనందరి జీవితాల్లో కూడా ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మాస్టర్ గారికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.